ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల జూన్ 12వ తేదీన చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక మద్యం పాలసీపై ఒక ప్రకటన చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఏపీలో కొన్ని రకాల బ్రాండ్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. అవి కూడా ఊరు పేరు లేని బ్రాండ్లు తెచ్చారంటూ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన ప్రతి సభలో అప్పటి వివక్షత నేత చంద్రబాబు కూడా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు తమ ఆధీనంలోకి రాగానే నాణ్యత కలిగిన బ్రాండ్లను మాత్రమే అందుబాటులోకి ఉంచుతామని ప్రజలకు హామీ ఇచ్చారు. కాగా కొత్తగా అధికారంలోకి వచ్చిన టీడీపీ సర్కారు మద్యం దుకాణాల వేలం ద్వారా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో మద్యం అమ్మకాలు ప్రభుత్వం పని కాదని అన్నారు. నాసిరకం మందు సరఫరా అవ్వకుండా చూడటమే ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత అని తెలిపారు. కాగా వేలంపాట నిర్వహించిన మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని కొత్త ప్రభుత్వం ఆలోచన చేస్తుందట. ఇలా చేయడం వల్ల ఆదాయం కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన కసరత్తులను ఇప్పటికే ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు ప్రారంభించినట్లు సోషల్ మీడియాలో జనాలు చర్చించుకుంటున్నారు. మద్యం షాప్స్ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరగడమే కాకుండా మద్యం ధరలు